2 months, 2 to 2.5 months. సో Yeah. So నెక్స్ట్ 2 months అవుతుందా? yeah, next 2 months. ఎందుకు అంటే బేసికల్గా లెట్ మీ షేర్ మై స్క్రీన్. యా, మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళారంటే జావా కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఊప్స్లో కూడా, ఈవెన్ జావాలోనే ఊప్స్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్, అండ్ MySQL కూడా క్రియేట్ టేబుల్, అప్డేట్ టేబుల్ అలా కాకుండా, సో MySQL రిలేషన్స్ మీద బాగా ఎక్కువ కాన్సెప్ట్, జస్ట్ లైక్ ప్యూర్ కోడింగ్. సో అందుకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ కోర్సు. బట్ అవి రెండు మీరు కంప్లీట్ గా వింటే మాత్రం హైబర్నేట్ అండ్ స్ప్రింగ్ బూట్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, విల్ స్టార్ట్ టుడే కాన్సెప్ట్. విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్ పూల్ మెమరీ. సో బేసిక్ గా మనం స్ట్రింగ్స్ ని 3 టైప్స్ లో క్రియేట్ చేయొచ్చు. ద వన్ వాజ్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిందే స్ట్రింగ్ క్లాస్. స్ట్రింగ్ str ఈక్వల్ టు సంథింగ్ లైక్ హలో. నౌ అనదర్ వే వాజ్ జస్ట్ లైక్ మనం ఒక ఆబ్జెక్ట్స్ ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలాగే, స్కానర్ ఆబ్జెక్ట్ ని ఎలా అయితే న్యూ ఆపరేటర్ తో క్రియేట్ చేస్తామో అలా స్ట్రింగ్ బఫర్ s ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ డబుల్ కోట్స్ లో యువర్ స్ట్రింగ్. అండ్ అనదర్ వే వాజ్ స్ట్రింగ్ బిల్డర్ st ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్ సంథింగ్ స్ట్రింగ్. జస్ట్ స్పేస్ లేక జస్ట్ ఏదో లెటర్ రాశాను ఎం అని, బట్ ఇట్ వాస్ ఏ స్ట్రింగ్. సో నార్మల్ గా ఒక స్ట్రింగ్ ని మనం ఈ 3 విధానాల్లో క్రియేట్ చేయొచ్చు. సో ఈ 3 స్ట్రింగ్స్ ని కూడా మనం ఇటరేట్ చేయొచ్చు. చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ప్రతి స్ట్రింగ్ ని ఎలా అయితే ప్లస్ తో కంకాటినేట్ చేస్తామో అలాగే చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ మనం మోస్ట్లీ ఏం యూజ్ చేస్తాము అంటే స్ట్రింగే యూజ్ చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వై. అసలు డిఫరెన్స్ ఏంటి మూడిట్లకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ స్ట్రింగ్ లిటరల్, దీన్ని లిటరల్ అని కూడా అంటాం అనమాట. స్ట్రింగ్ లిటరల్ ఆర్ స్ట్రింగ్ క్లాస్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎనీవే. సో వీటిని ఏమంటాం అంటే స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్స్. దీస్ టూ ఆర్ ఆబ్జెక్ట్స్. ఒకటి స్ట్రింగ్ బఫర్ ఆబ్జెక్ట్, ఇంకోటి స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్. నౌ ఐ విల్ డిస్కస్ యూ వాట్ ఈస్ ద స్ట్రింగ్ పూల్ మెమరీ. స్ట్రింగ్ పూల్ మెమరీ ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ రెండు ఒకటే. ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఈ రెండిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఒక స్ట్రింగ్ నేను క్రియేట్ చేస్తే, ఇప్పుడు వరకు మీరు స్ట్రింగ్స్ లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు మన ఫస్ట్ క్లాస్ నుంచి. ఫస్ట్ క్లాస్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను కదా. సో వోవెల్స్ ఫైండ్ అవుట్ చేయమని, సో నెక్స్ట్ కాన్సనెంట్ ఫైండ్ అవుట్ చేయమని, రివర్స్ చేయమని, స్ట్రింగ్ లో క్యారెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమని. సో ఒకసారి స్ట్రింగ్ ని క్రియేట్ చేసిన తర్వాత కెన్ వీ ఏబుల్ టు అప్డేట్ ద స్ట్రింగ్? ఇప్పుడు str ఈక్వల్ టు హలో అన్నాను అనుకోండి, నో. str ఈక్వల్ టు str ప్లస్ హాయ్, అప్డేట్ చేయలేనా? ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్ట్రింగ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇఫ్ ఐ రైట్ హియర్, ఆల్రెడీ ఐ హావ్ డిక్లేర్డ్ విత్ హలో system dot out dot println str. What it will print? Ramya Jai Krishna. Oh, not str plus hi. ఈ str లో హలో ఉంది, హలో అండ్ హాయ్ ప్రింట్ అవుద్ది. అప్డేట్ అయిందా లేదా? HAI అప్డేట్ అయింది కదా, హలో హాయ్ ప్రింట్ అయింది. నౌ టెల్ మీ, సో స్ట్రింగ్ నేను క్రియేట్ చేస్తే అప్డేట్ చేయగలనా లేదా?
Oh, how can it a new variable? Same variable, right? So we are able to update the string. So మీకు ఒక వర్డ్ చెప్తాను. ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జావా కోర్స్ అడ్వాన్స్‌కి వెళ్ళినప్పుడు ఫ్యూచర్‌లో కూడా వస్తుంది. ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద జావా ఊప్స్. సో ఊప్స్ కాదు. జావా కోర్ కాన్సెప్ట్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇమ్యూటబుల్ అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే ద మీనింగ్ ఆఫ్ ది ఇమ్యూటబుల్ వన్స్ క్రియేటెడ్ కాంట్ బి అప్డేటెడ్. వన్స్ క్రియేటెడ్ ఇట్ కాంట్ బి అప్డేటెడ్. ఇమ్యూటబుల్ కి ఉన్న అర్థం ఏంటి అంటే ఒక్కసారి ఇది క్రియేట్ అయ్యింది అంటే దాన్ని మనం అప్డేట్ చేయలేము. దట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇమ్యూటబుల్. నౌ ఐ విల్ టెల్ స్ట్రింగ్ లిటరల్స్ ఆర్ అంటే స్ట్రింగ్స్ ఆర్ స్ట్రింగ్ లిటరల్ అంటే స్ట్రింగ్ క్లాస్ తో తయారైన స్ట్రింగ్స్ అనమాట. ఆర్ ఇమ్యూటబుల్. అరే ఇమ్యూటబుల్ అంటేనేమో వన్స్ క్రియేటెడ్ కాంట్ అప్డేటెడ్ అన్నారు. స్ట్రింగ్స్ లిటరల్స్ ఏమో ఇమ్యూటబుల్ అన్నారు. పైన ఏమో స్ట్రింగ్ ని అప్డేట్ చేయగలుగుతున్నాం. ఎస్టిఆర్ ఈక్వల్ టు అలో అని ఎస్టిఆర్ ప్లస్ హాయ్ అంటున్నాం. సో వీఆర్ డూయింగ్ ఎనీథింగ్. కన్ఫ్యూజ్ అయ్యారా? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అసలు స్ట్రింగ్ అప్డేట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, సో అది ఎందుకు ఎలా ఇమ్యూటబుల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అని ఎందుకన్నానంటే బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్. ఇంటర్వ్యూవర్స్ లిటరల్లీ ఈవెన్ నేను 3 years ఎక్స్పీరియన్స్ అప్పుడు ఒరాకిల్కి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఇంత సింపుల్ గా అడగరు. దే విల్ మేక్ యూ కన్ఫ్యూజ్ బై గివింగ్ ఎ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఇది ఒక ఇంటర్వ్యూ పజిల్ లాంటిది అనమాట. బట్ డోంట్ కన్ఫ్యూజ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ వెరీ క్లియర్లీ. సో ఈ ఎస్సిపి ఉంది కదా, ఎస్సిపి మీన్స్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ. మనం ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ అనేది ఇమ్యూటబుల్. దిస్ మెమరీ ఈజ్ ఇమ్యూటబుల్. దిస్ మెమరీ ఈజ్ కంప్లీట్లీ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే ఒకటి క్రియేట్ అయినప్పుడు వీ కాంట్ అప్డేట్ ఇట్. నేను ఫర్ సపోజ్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు కోడింగ్ అన్నాను అనుకోండి, ఇదేమవుద్ది అంటే ముందు వచ్చి ఈ కోడింగ్ అనేది ఈ కాన్స్టెంట్ పూల్ మెమరీలో అవైలబుల్ గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. కోడింగ్ అనేది ఈ కాన్స్టెంట్ పూల్ మెమరీలో సేవ్ అయి ఉందా? నో, సేవ్ అయి లేదు. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ కోడింగ్ అనేది ఇక్కడ సేవ్ అయి ఉంటుంది, కోడింగ్ అనే స్ట్రింగ్. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఈ అడ్రస్ ఇక్కడికి పాయింట్అవుట్ చేద్ది. సో మన మెమరీలో స్టోర్ అయ్యే ప్రతి దానికి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. దాన్ని హ్యాష్ కోడ్ అంటాం. మనం క్రియేట్ అయ్యే ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక హ్యాష్ కోడ్ ఉంటుంది. ఇట్స్ లైక్ దేర్ అడ్రస్. మనం ఉండడానికి మన హోమ్ అడ్రస్ ఎలాగో ఎవ్రీ వేరియబుల్, ఎవ్రీ స్ట్రింగ్, ఎవ్రీ ఆబ్జెక్ట్ మన కంప్యూటర్ మెమరీలో ఒక లొకేషన్ లో స్టోర్ అయి ఉంటుంది. జావా ఆ లొకేషన్ ని హ్యాష్ కోడ్ ద్వారా పాయింట్అవుట్ చేద్ది. ఫర్ సపోజ్ దీని హ్యాష్ కోడ్ XY అనుకోండి, స్ట్రింగ్ వద్దులేండి, జస్ట్ లైక్ ఏదో నెంబర్ ఏదో ఒకటి అడ్రస్ అనుకోండి. ఇది 1AB డోర్ నెంబర్ అనుకోండి, కోడింగ్ అనే దానికి డోర్ నెంబర్ 1AB. ఇప్పుడు ఏమవుద్దంటే ఆ 1AB అనేది ఇక్కడికి పాయింట్ అవుద్ది ఎస్ లోకి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేయాల్సి వస్తే ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ మ్యాక్సిమా. ఇప్పుడు ఎస్ లో ఉన్న వాల్యూ ఏంటి ఫైనల్ గా? వాట్ ఈస్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద ఎస్?
ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. వెరీ గుడ్. కోడింగ్ మ్యాక్సిమా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏమవుద్దంటే స్ట్రింగ్ అప్డేట్ అయిన ప్రతిసారి, కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయినా స్ట్రింగ్ అప్డేట్ అయినా, ఇది మొట్టమొదటి ఏం చేసుకుంటుంది అంటే వచ్చి మళ్ళీ స్ట్రింగ్ పూల్ మెమరీలో చెక్ చేద్ది. కోడింగ్ మ్యాక్సిమా అనేది ఉందా స్ట్రింగ్ పూల్ మెమరీలో? నో రైట్. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇది కోడింగ్ అనేది మళ్ళీ కోడింగ్ మ్యాక్సిమా కింద అప్డేట్ అవ్వదు. ఎందుకంటే స్ట్రింగ్ పూల్ మెమరీ ఇస్ ఇమ్యూటబుల్. వన్స్ ఏ స్ట్రింగ్ క్రియేటెడ్ ఇన్ ద స్ట్రింగ్ పూల్ మెమరీ, ఇట్ కాంట్ బి అప్డేటెడ్. కోడింగ్ మ్యాక్సిమా క్రియేట్ అయ్యి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకున్నట్టు ఇది 2AB అనుకోండి దీని అడ్రస్, ఈ స్ట్రింగ్ ఈ 2ABకి వచ్చే అడ్రస్ మార్చుకుంటుంది ఈ స్ట్రింగ్. అంటే ఎస్ని ప్రింట్ చేసినప్పుడు అది దాని అడ్రస్కి వెళ్తుంది. అందులో ఏ వాల్యూ ఉందో ఎస్కి అనవసరం. ద అడ్రస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎస్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ టిల్ నౌ? ఓకే. నౌ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంకో స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్ S1 ఈక్వల్ టు కోడింగ్. మళ్ళీ ఇక్కడ ఆ స్ట్రింగ్ ని అప్డేట్ చేసినప్పుడే కాదు, అసలు స్ట్రింగ్ అని మనం రాసి మనం ఏం చేస్తున్నా సరే ఇది ఇక్కడికి వచ్చి కోడింగ్ మ్యాక్సిమం కోడింగ్ అనేది ఉందా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీలో? ఎస్ రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్తది క్రియేట్ చేసుకోదు, ఇంకా ఆల్రెడీ అక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఈ 1Aనే అసైన్ అయిపోద్ది ఇక్కడికి వచ్చి, ఆ అడ్రస్సే పాయింట్అవుట్ అయిపోతుంది ఇక్కడికి వచ్చి. సో అంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. దట్ మీన్స్ మనం ఒక దాన్ని అప్డేట్ చేసినప్పుడు స్ట్రింగ్ అప్డేట్ అవ్వట్లేదు, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీలో ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయ్యి అది ఇక్కడ అసైన్ అవుతుంది దాని అడ్రస్. అందుకే మనకి ఇక్కడ అప్డేట్ అయినట్టు కనిపిస్తుంది, కోడింగ్ కాస్త కోడింగ్ మ్యాక్సిమా అవుద్ది. బట్ కోడింగ్ అనేది ఎప్పటికీ కోడింగ్ మ్యాక్సిమా కింద కన్వర్ట్ అవ్వదు, ఆల్రెడీ కోడింగ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. కోడింగ్ మ్యాక్సిమా అని కొత్తగా క్రియేట్ అయ్యి అదే అసైన్ అవుద్ది అనమాట. మనం అప్డేట్ చేస్తున్న ప్రతిసారి స్ట్రింగ్ పూల్ మెమరీలో ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుద్ది. ఇన్ కేస్ లేకపోతే, ఉంటే అడ్రస్ అప్డేట్ అవుద్ది. ఓకే రమ్య, గుడ్ క్వశ్చన్. బేసిక్ గా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో స్ట్రింగ్ A ఈక్వల్ టు కోడింగ్, స్ట్రింగ్ B ఈక్వల్ టు కోడింగ్. సో ఇప్పుడు ఈ రెండిట్లకి సేమ్ అడ్రస్ ఉంటుందా, వేరు అడ్రస్లు ఉంటాయా? ఎక్సలెంట్. దట్ ఈస్ రమ్య, సేమ్ అడ్రస్ ఉంటాయి. దట్ మీన్స్ ద బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టు అంతే. సో ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. బేసిక్ గా స్ట్రింగ్స్, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్ డిఫరెన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను స్ట్రింగ్స్ గురించి చెప్తాను. సో ద స్ట్రింగ్స్ ఆర్ ద వెరీ మచ్ ఫాస్టర్ దాన్ రిమైనింగ్ టూ. స్ట్రింగ్ బఫర్ కి స్ట్రింగ్ బిల్డర్ కన్నా చాలా ఫాస్ట్. ఎందుకో ఎవరైనా గెస్ చేయగలరా? అదేంటి అప్డేట్ చేసినప్పుడల్లా కొత్తది క్రియేట్ చేసుకుంటుంది అంటున్నారు, ఇది ఎలా ఫాస్ట్ అవుద్ది? వెరీ గుడ్ జయకృష్ణ. సో ఐ వాంట్ ఫ్యూ మోర్ ఆన్సర్స్. వై స్ట్రింగ్స్ ఆర్ ఫాస్టర్? కాశీ, ఓకే నైస్. థింక్ కొంచెం థింక్ చేయండి. యు ఆర్ గెటింగ్ గుడ్ గెసెస్. ఐ వాంట్ ఫ్యూ మోర్ గెసెస్. వెరీ గుడ్, ఇఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద పూల్. చూడండి, ఇప్పుడు నాకు 2 అరేస్ ఉన్నాయి. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇప్పుడు ఈ 2 అరేస్ ఈక్వల్ కాదా అని నేను ఎలా చెప్తా?
ఓ క్యాష్ అంటే ఆన్సర్స్ వదిలేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ ఈజ్ సంబంధం లేనిది, మనకు ఇప్పుడు సంబంధం లేనిది. యా, స్ట్రింగ్ లో డిసడ్వాంటేజ్ కన్జ్యూమింగ్ స్పేస్ రమ్య, బట్ విల్ డిస్కస్. సో కంపేరింగ్ అంటే ఏంటి, ఫర్ లూప్ ఓపెన్ చేసి ఐ ఈక్వల్ టు 0, రెండిట్ల సైజు సేమ్ కాబట్టి ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్, ఇఫ్ ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు బి ఆఫ్ ఐ, ఎక్కడైనా అది మ్యాచ్ అవ్వకపోతే ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టుకుంటాం. ప్రతి చోట మ్యాచ్ అయితే ఈ ఫ్లాగ్ ఎలా ఫాల్స్ అవ్వదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత బోత్ ఆర్ ఈక్వల్, ట్రూ అయితే ఈక్వల్, ఫాల్స్ అయితే నాట్ ఈక్వల్. అంతే కదా, ఈ లాజిక్ అర్థమైపోయింది అందరికి? అంటే ఇది అరైస్ లో చెప్పాల్సింది ఈ పాటికి, ఇది మీరు ఈజీగా చేసేయగలగాలి. ఓకే, లిమిట్, దీన్ని లిమిట్. ఇప్పుడు రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ కాదా అని అలా చెప్తాం. సో ఇప్పుడు స్ట్రింగ్ ఏ అండ్ బి ఈక్వల్ కాదా అని అలా చెప్తాం. సేమ్ లాజిక్ ఫర్ int I equal to 0 to a dot I less than a dot length I plus plus. Don't go for the hash code. Very good, Mahesh. So if a dot caret I double equal to b dot caret I, that means not equal to రాద్దాం, లాజిక్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి. సో సేమ్ అరేలో ఎలా పెట్టామో అలాగే ఎక్కడైనా ఈక్వల్ అవ్వకపోతే బులియన్ ఫ్లాగ్, బయటకు వచ్చిన తర్వాత ఇఫ్. ఈ లాజిక్ ఎంతమందికి అర్థమైంది? నో నీడ్ ASCII. వై ASCII రిక్వైర్డ్ హియర్? క్యారెక్టర్స్ నే కంపేర్ చేసేచ్చు కదా రమ్య. ఆ క్యారెక్టర్ ఏంటి అని తెలియడానికి నాకు ASCII కావాలి, బట్ ఇక్కడ రెండు క్యారెక్టర్లు సేమా కాదా అని చెప్పడానికి జస్ట్ నాట్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు. సో నౌ దిస్ ఈస్ ద లాజిక్ టు కంపేర్ ద టూ స్ట్రింగ్. చూడండి, ఇక్కడ ఒక ఫర్ లూప్ రావాలి, ఒక ఇఫ్ రావాలి, అన్ని రావాలి. మహేష్ ఆల్రెడీ గివెన్ ఆన్సర్. లైక్ రెండిట్ల యొక్క అడ్రస్ సేమ్ అయితే నేను ఇంత లూప్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నో, రైట్? సో మనం ఏదైనా సరే, ఇప్పుడు ఫేస్బుక్ అయినా జీమెయిల్ అయినా ఏదైనా సరే, ఏ అప్లికేషన్ వాడుతున్నా సర్చింగే కదా. యూట్యూబ్ లో ఒక వీడియో చూడాలన్నా సర్చింగే, ఏదన్నా సర్చింగే. అంటే ప్రతి చోట ఈ కంపారిజనే అనమాట. అసలు ఐటీ అంటేనే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసేదే ఏ సాఫ్ట్వేర్ అయినా, ఏ అప్లికేషన్ అయినా, మన మొబైల్లో చూస్తున్న వీడియోలు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఈజీ అవుద్ది? వెన్ కంపారిజన్ మేక్స్ సో ఈజీ. అంటే ఎటువంటి కోడ్ పెద్ద ఎక్కువ అవసరం లేకుండా కంపారిజన్ ఎప్పుడైతే అత్యంత ఫాస్ట్ గా జరుగుతుందో అప్పుడు ఇట్ వాజ్ సో ఈజీ. సో ఇక్కడ ఇఫ్ ఏ డాట్ ఈక్వల్స్ బి, system.out.println both are equal. ఈ ఈక్వల్స్ ఏం చేద్ది అంటే, చూడండి, ఈక్వల్స్ మెథడ్ ఎప్పుడు కూడా ఆ స్ట్రింగ్స్ లో ఉన్న కంటెంట్ ఏంటి అని దానికి అనవసరం, లిటరల్లీ అనవసరం. అందులో కోడింగ్ ఉందా, మ్యాక్సిమం ఉందా, ఎన్ని లెటర్స్ ఉన్నాయా, దీనికి ఏ అవసరం అంటే ఈ ఏకి బికి మధ్యలో ఈ రెండు సేమ్ అడ్రస్ ని షేర్ చేసుకుంటున్నాయా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ అడ్రస్, దట్ మీన్స్ సేమ్ హ్యాష్ కోడ్. ఆ రెండిట్ల అంటే అడ్రస్ అంటే హ్యాష్ కోడ్ అనమాట. జావాలో దానికి ఒక కోడ్ ఉంటుంది, దాన్నే హ్యాష్ కోడ్ అంటాం. ఆ రెండిట్ల యొక్క అడ్రస్ సేమ్ అయితే ఆ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్లే కదా ఆల్వేస్లీ. ఇప్పుడు అర్థమైందా వై స్ట్రింగ్స్ ఆర్ మోస్ట్ ఫాస్టర్ దాన్ రిమైనింగ్ బోత్? Everyone clear about strings? Good. I want responses from everyone. Okay, thank you. ఎవరైనా ఇంకా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? నో, రైట్?
ఓకే, థ్యాంక్ యూ. దిస్ వాజ్ ద స్ట్రింగ్స్. సో నార్మల్ ఈక్వల్స్ ఎప్పుడు కూడా ఏం చేద్దంటే రెండు ఆబ్జెక్ట్స్ యొక్క హ్యాష్ కోడ్ సేమా కాదా అని కంపేర్ చేసుకుంటుంది. నౌ కమింగ్ టు ది స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. సో బేసిక్ గా మనది ఎప్పుడు కూడా ఏ ఆబ్జెక్ట్లు అయినా సరే హీప్ మెమరీలోనే స్టోర్ అవుతాయి. సో మన వేరియబుల్స్ కానీ హీప్ మెమరీ అంటే ఏంటి, పూల్ మెమరీ అంటే ఏంటి అదేం పెట్టుకోవద్దు. మన ల్యాప్టాప్ మెమరీయే హీప్ మెమరీ అనుకోండి. మనం ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఉపయోగపడే మెమరీయే హీప్ మెమరీ అనుకోండి. సో మెమరీ మేనేజ్మెంట్ గురించి డోంట్ గో ఫర్ ద డీప్, మనకు అవసరం లేదు. వి విల్ లెర్న్ కోడింగ్. సో ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ కానీ ఫర్ సపోజ్ హీప్ మెమరీ అనేది ఉంది. ఇట్స్ లైక్ యువర్ కంప్లీట్ మెమరీ. ఇందులో ఒక పార్ట్ ఎస్సిపి, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ. మొత్తం మన ఆబ్జెక్ట్స్ ఇవన్నీ సో అవసరం లేదు సయ్యద్, మనం లెంత్ అని చెక్ చేసుకోవాల్సిన పనేముంది. రెండు స్ట్రింగ్స్ ఎగ్జాక్ట్లీ లెటర్ టు లెటర్ ఈక్వల్ అయితేనే అట్లా అడ్రస్లు సేమ్ అవుతాయి. లేకపోతే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీలో ఇంకోటి స్టోర్ అయిపోద్ది. ఈవెన్ క్యాపిటల్ స్మాల్ డిఫరెంట్ అయినా సరే కొత్త స్ట్రింగ్ స్టోర్ అయిపోద్ది. లెటర్ టు లెటర్ అన్నీ సేమ్ అయినప్పుడు మాత్రమే సో ఆ రెండు స్ట్రింగ్స్ యొక్క అడ్రస్లు కూడా సేమ్ అవుతాయి. ఇప్పుడు నేను ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా అంటే స్ట్రింగ్ బఫర్ కానీ స్ట్రింగ్ బిల్డర్ కానీ స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ సో ఈ రెండు హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. స్ట్రింగ్ లిటరల్ మాత్రం ఇందులో స్టోర్ అవుద్ది. ఇందులో మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ఇన్ కేస్ మిమ్మల్ని ఇంకా బాగా కన్ఫ్యూజ్ చేయాలి అంటే వాళ్ళు స్ట్రింగ్ let me give a minute string s equal to hello. Now it's a tricky string s1 equal to new string hello. ఇది మీకు తెలియదు, ఇట్స్ కంప్లీట్లీ ఒపీనియన్. మీ ఒపీనియన్ చెప్పండి. సో ఈ రెండు కాన్స్టెంట్ పూల్ మెమరీలో సేమ్ అడ్రస్ ని షేర్ చేసుకుంటాయి అనుకుంటున్నారా, లేకపోతే డిఫరెంట్ అడ్రస్ ని షేర్ చేసుకుంటాయి అనుకుంటున్నారా? గెస్, కంప్లీట్లీ గెస్. I will give you 1 minute of time. Just guess. Same memory or different memory? Same. Few people given different. సో బేసిక్ గా స్ట్రింగ్ లిటరల్ అంటే ఏంటి అంటే సో వితౌట్ న్యూ తో క్రియేట్ చేసిన దాన్నే స్ట్రింగ్ లిటరల్ అంటాం అనమాట. వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ సో వితౌట్ ఎ న్యూ then only we call it as a string literal. So when you are creating with a new string, it will store in the heap memory only. చూడండి, స్ట్రింగ్ బిల్డర్ ని స్ట్రింగ్ బఫర్ ని మనం ఎలా క్రియేట్ చేసాం? న్యూ ఆపరేటర్ తో. న్యూ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ న్యూ మీన్స్ ఇట్స్ ఇన్ అసైనింగ్ ఎ మెమరీ టు దెన్ ఆబ్జెక్ట్. సో దీని సొంత మెమరీ దీనికి అసైన్ చేయండి అని చెప్తున్నాం అనమాట న్యూ అని. సో బట్ స్ట్రింగ్ ఎస్టిఆర్ ఏంటి అంటే దీన్ని స్ట్రింగ్ లిటరల్ అంటాం. అందుకే దీన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ అంటారు, దీన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటారు. సో వెన్ యూ ఆర్ అప్డేటింగ్ ది స్ట్రింగ్ ఓకే నౌ ఓకే న్యూ అసైన్ చేశాను. ఓకే, ఐ విల్ షో యూ ఫ్యూ యానిమేషన్ వీడియో. మీకు ఒక యానిమేషన్ వీడియో చూపించాను అంటే దీని మీద ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది.
డోంట్ కన్ఫ్యూజ్. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. వన్ మినిట్. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. Now I will show you string constant pool memory animation video. సి చూడండి. సో ఏదైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో అది క్లియర్ గా ఉంటుంది. సో సెకండ్ అడ్రస్ అసైన్ అయింది. ఎస్టిఆర్ అండ్ STR1 ఆర్ ఇన్ ద సేమ్ అడ్రస్. నౌ ఎవరికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైందా? ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఓకే, గుడ్, నైస్. యానిమేషన్ వీడియో ఎలా ఉంది? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. సో నౌ let me stop this screen. So let me continue with the string buffer and string builder. ఓకే, స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఏంటి అంటే ఇట్ విల్ స్టోర్ ఇన్ ద హీప్ మెమరీ. అంటే ఇప్పుడు రెండోట్ల యొక్క హ్యాష్ కోడ్స్ అడ్రస్లు ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటాయి. బట్ వెన్ యు ఆర్ అప్డేటింగ్ అంటే ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ కానీ స్ట్రింగ్ బిల్డర్ కానీ ఎలా ఉంటుంది అంటే ఈ ప్లస్ పనిచేయదు. స్ట్రింగ్ వాటికి మెథడ్స్ ఉంటాయి అనమాట, ఎందుకంటే దోస్ ఆర్ ద క్లాసెస్ ఓన్లీ. ఇట్స్ నాట్ ఎన్ ఏ లిటరల్. s ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్, రెండు సేమ్ బఫర్ అండ్ బిల్డర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ నేను చెప్తాను. మెథడ్స్ కూడా
ఆల్మోస్ట్ సేమ్. ఎస్ డాట్ దీనికి ప్లస్ కుదరదు. ఎస్ డాట్ అపెండ్. ఈ మెథడ్స్ ఏమేమి ఉంటాయి? మొత్తం అన్నీ ఉంటాయి మీకు మ్యాక్సిమా. ఇప్పుడు చెప్పండి. సో ఫైనల్ గా ఎస్ లో ఏముంటుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ద ఫైనల్ ఎస్? ఈజ్ ఇట్ కోడింగ్ ఆర్ మ్యాక్సిమా ఆర్ కోడింగ్ మ్యాక్సిమా? సో యాక్చువల్లీ ఇట్ ఈస్ కోడింగ్ మ్యాక్సిమా. సో కోడింగ్ మ్యాక్సిమా ఉంటుంది. ఇప్పుడు కోడింగ్ అండ్ కోడింగ్ మ్యాక్సిమా డిఫరెంట్ హ్యాష్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఎన్ని స్ట్రింగ్స్ క్రియేట్ అవుతాయి మెమరీలో? 1 స్ట్రింగ్ ఆర్ 2 స్ట్రింగ్స్? ద పీపుల్ హూ సెడ్ 2, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏమర్థమైంది మీకు? స్ట్రింగ్ బఫర్ కానీ స్ట్రింగ్ బిల్డర్ కానీ కాన్స్టెంట్ పూల్ మెమరీకి వెళ్ళవు, హీప్ మెమరీలోనే వెళ్తాయి. ఓన్లీ కాన్స్టెంట్ పూల్ మెమరీ మాత్రమే ఇమ్యూటబుల్, వీ కాంట్ అప్డేట్. బట్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఆర్ ద మ్యూటబుల్. సో కోడింగ్ కాస్త కోడింగ్ మ్యాక్సిమా కింద రీప్లేస్ అవుద్ది. వీ కెన్ అప్డేట్. ఇవి హీప్ మెమరీలోనే ఉంటాయి. సో ఎక్స్ మహేష్ ఎగ్జాక్ట్లీ మ్యూటబుల్. స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఆర్ బోత్ ఆర్ మ్యూటబుల్స్. వీ కెన్ అప్డేట్. అండ్ ద పీపుల్ హూ సెట్ టు కన్ఫ్యూజ్ అవ్వరు కదా రేపు ఇంటర్వ్యూలో అడిగినా? ఇన్కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడెవరు అడిగినా? యా గుడ్. ఓకే నైస్. సో నౌ ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ కంపారిజన్లు వస్తాయి. ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హలో, స్ట్రింగ్ బఫర్ ఎస్బి అని పెడుతున్నాను సింపుల్ గా. ఎస్బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ హలో, స్ట్రింగ్ బిల్డర్ బియు అని పెడతాను. ఎస్బియు న్యూ ఎస్బియు హలో. నౌ ఎస్ డాట్ ఈక్వల్స్ ఎస్బి. ట్రూ ఆర్ ఫాల్స్? ఈక్వల్స్ మెథడ్ దేన్ని కంపేర్ చేసుకుంటుంది? ద పీపుల్ హూ సెట్ ట్రూ. చూసారా కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమైనా సరే కన్ఫ్యూజ్ అవుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ పూల్ మెమరీ కాన్సెప్ట్. ఇట్స్ ఆల్వేస్లీ ఫాల్స్. ఎందుకు అంటే స్ట్రింగ్ బఫర్ ఏమో ఎక్కడ స్టోర్ అవుద్ది? హీప్. ఇదేమో ఎస్సిపి స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ మెమరీ. ఇప్పుడు ఈక్వల్స్ ఏం చేస్తుంది? అడ్రస్ అని చెక్ చేసుకుంటది. అసలు రెండిట్ల అడ్రస్ లో అసలు సేమ్ మెమరీ లొకేషన్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఉండే ఛాన్స్ లేదు. సో ఫాల్స్. నౌ ఎస్బి డాట్ ఈక్వల్స్ ఎస్బియు స్ట్రింగ్ బిల్డర్. ట్రూ ఆర్ ఫాల్స్? మేబీలు ఉండకూడదు, కాన్సెప్ట్ సరిగ్గా అర్థమైతే. అండ్ I am confused really right now. The people who said true, why? ఈక్వల్స్ మెథడ్ ఏం చెక్ చేసుకుంటుంది? అడ్రస్, రైట్? ఇట్ విల్ చెక్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అడ్రస్. So always it is false. Now S dot equals SBU. Now true or false?
I want answers from everyone. ఫాల్స్ అని కష్టంగా ఉంటే టైప్ చేయడం F1 టైప్ చేయండి. ఓకే, వెరీ గుడ్, నైస్. So obviously it is also a false. So all these three never share a same address. Good. సో రెండు స్ట్రింగ్ లిటరల్స్ ఎప్పుడైతే ఈక్వల్, సో అప్పుడు ఇట్స్ ఇన్ ఏ ఈక్వల్. నౌ సో ఇప్పుడు మిమ్మల్ని అడిగే ద ఫైనల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, దిస్ ఈస్ ద ఫైనల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హలో, స్ట్రింగ్ S1 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ హలో. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు అంటే దట్ వాజ్ మీకు మొత్తం అయిపోయినట్టే. ఈక్వల్స్ S1 ట్రూ ఆర్ ఫాల్స్. And one person said true. Can you tell me, Venkata, why it is true? So don't get confused. Actually, it is true. So it's not check the characters. Venkat, it will not check the characters. That means even it will check the hash code. I will tell you why. So why? Because see, these both are string literals only. సో మనం ఈ S1 ని అంటే వీటి యొక్క అడ్రస్ డిఫరెంట్ అయినా సరే S1 విల్ స్టోర్ ఇన్ ద హీప్. సో నార్మల్ గా ఈ రెండు స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వీటి యొక్క కంటెంట్ ని ఎస్సిపి మెమరీలోనే చెక్ చేసుకుంటది, ఆ రెండు యొక్క ఆబ్జెక్ట్స్ సేమ్ అయినప్పుడు. ఎందుకంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఊప్స్ కాన్సెప్ట్ కొంచెం అర్థం కావాలి. సో వై ఇట్ ఈస్ గివింగ్ ఈక్వల్. సో బేసిక్ గా మనకి స్ట్రింగ్ క్లాస్ లో ఈక్వల్ మెథడ్ ఉంటుంది. స్ట్రింగ్ అనే క్లాస్ లో ఈక్వల్స్ అనే మెథడ్ ఉంటుంది. మనం ఇప్పటి వరకు ఈవెన్ ఆర్ ఆడ్ మెథడ్స్ అవన్నీ ఎలా రాస్తున్నామో అలా ఈక్వల్స్ అనే మెథడ్ ఉండి ఇక్కడ ఆబ్జెక్ట్ ని తీసుకుంటుంది. సో వెంకట్, ఇట్ విల్ వోంట్ చెక్ ద క్యారెక్టర్స్. ఐ విల్ టెల్ యూ వై ఇట్ వాస్ ట్రూ. మీకు ఇది అర్థం కాకపోతే వదిలేయండి. సో బట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మాత్రం ఇది ట్రూ. మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఇది 100% అర్థమవుద్ది. ఐ విల్ టెల్ యూ. సో ఇది స్ట్రింగ్ క్లాస్ అంటే జావా రాసిన క్లాస్, పబ్లిక్ క్లాస్ స్ట్రింగ్. ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇది రిటర్న్ ఏం చేద్ది, బులియన్. ఇప్పుడు దీని ఆబ్జెక్ట్ ని చెక్ చేసినప్పుడు ఇక్కడికి స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ వచ్చినప్పుడు స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ వచ్చినప్పుడు ఇది ఏం చేద్దామంటే ఇఫ్ ఓబీజే సో ఓబీజే డాట్ ఇన్స్టెన్స్ ఆఫ్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇది ఏమవుతుంది అంటే సో ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏం జరుగుతుంది అంటే ఈ వచ్చిన ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ అయినా మనం అక్కడికి పంపొచ్చు. ఇది స్ట్రింగా కాదా అని చెప్తాది అనమాట. అంటే వచ్చిన ఆబ్జెక్ట్ వెదర్ ద స్ట్రింగ్ ఆర్ నాట్. సో ఇన్స్టెన్స్ ఆఫ్ ఓబీజే డాట్ ఇన్స్టెన్స్ ఆఫ్ సంథింగ్ లైక్ స్ట్రింగ్ డాట్ క్లాస్
అంటే ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్టా కాదా అని చెక్ చేద్ది. ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్ స్ట్రింగ్ బఫర్ ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్సా? ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ జనరల్ గా థింక్ చేయండి. ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చేద్దంటే రిటర్న్ ఫాల్స్ చేసేది. దీనికి అసలు సేమ్ మెమరీయా కాదా? రమ్యశ్రీ. సో స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఆర్ ద క్లాసెస్. అవి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే. అర్థమైందా? సో డిఫరెంట్ క్లాసెస్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అనేది వదిలేండి. ఇది ఎలా చెప్పాలి అంటే సి స్ట్రింగ్ స్ట్రింగ్ ఇంగ్లీష్ లో చూస్తే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ లో చూస్తే. ఒక ప్రోగ్రామర్ గా చూస్తే ఇట్స్ ఏ క్లాస్. అర్థమైందా రమ్య? మీకు వచ్చిన కన్ఫ్యూజన్ అబ్సల్యూట్లీ రైట్. దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ యాక్చువల్లీ. అర్థమైందా? ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్స్ స్ట్రింగ్సా క్లాసెసా? వెరీ గుడ్, క్లాసెస్ రైట్. ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ స్ట్రింగ్స్ కాదు కదా రమ్య? క్లియర్? యా వెరీ గుడ్. సో మనం ప్రోగ్రామర్స్ లో థింక్ చేయాలన్నమాట. జనరల్ ఇంగ్లీష్ లో థింక్ చేస్తే స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ మూడు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే. సో బట్ ఏంటి అంటే వెన్ యు ఆర్ బికమ్ ఏ ప్రోగ్రామర్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద ప్రోగ్రామింగ్ వే. సో మూడు క్లాసెస్ నౌ. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ క్లాస్ కాదు కాబట్టి ఇక్కడే రిటర్న్ ఫాల్స్ చేసేస్తున్నాం. ఎల్స్ అంటే ఇక్కడ వచ్చింది ఏంటి? స్ట్రింగ్ క్లాస్ వస్తే మాత్రమే ఎల్స్ లోకి వస్తుంది, అంతే కదా? స్ట్రింగ్ క్లాస్ వస్తే మాత్రమే ఎల్స్ లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే దిస్ డాట్ అంటే ఏ ఆబ్జెక్ట్ పిలిచిందో అది దిస్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ ఇప్పుడు వచ్చిన ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ టు స్ట్రింగ్. ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే స్ట్రింగ్ పూల్ మెమరీలోనే క్రియేట్ చేసుకుంటది మళ్ళీ. అందుకు ఈ ఒక్క కేసులో ట్రూ వస్తుంది. అర్థమైందా? దిస్ కీవర్డ్ ఏంటో మీకు తర్వాత చెప్తాను. దిస్ కీవర్డ్ అంటే ఏమీ లేదు, ఏ ఆబ్జెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేసిందో అది. ఇక్కడ ఇది అవుద్ది దిస్, ఇక్కడ ఇది అవుద్ది దిస్, ఇక్కడ ఇది అవుద్ది దిస్. అర్థమైందా ఏమన్నా? ఓకే, దీని ముందు నేను ఇంకొకటి లైన్ చెప్తాను. ఈ లైన్ చెప్పిన తర్వాత అర్థమైపోతుంది. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ హలో. స్ట్రింగ్ s1 ఈక్వల్ టు హలో. స్ట్రింగ్ s2 ఈక్వల్ టు s డాట్ టు స్ట్రింగ్. టు స్ట్రింగ్ అంటే ఏంటి అంటే దాన్ని నార్మల్ స్ట్రింగ్ కింద మార్చుతుంది. సో ఇప్పుడు ఈ s2 అండ్ s1 సేమ్ రిఫరెన్స్ ఉంటాయా ఉండవా? పోనీ దీని ఎస్ఏ అనుకోండి. సేమ్ రిఫరెన్స్ ఉంటాయి కదా? వెరీ గుడ్. అంటే ఈ s1 అండ్ s2 సేమ్ రిఫరెన్స్ ఉంటాయి, మేబీ s డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసినప్పుడు చేసేది అదే. ఇప్పుడు ఏ బిని అనుకో, ఏ డాట్ ఈక్వల్స్ అంటాం కదా, ఏ డాట్ ఈక్వల్స్ అంటే ఏని దిస్ అంటారు అనమాట. పోనీ మీకోసం ఏ అనే రాస్తాను. ఏ డాట్ ఈక్వల్స్ ఇక్కడ ఓ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం. సో ఓబీజే డాట్ టు స్ట్రింగ్. ఎంతమంది క్లియర్ అయింది? నవ్ ఇప్పుడు ట్రూ రిటర్న్ అవుద్ది కదా?
హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్? అంటే ఈ ఎస్ అనేది ఈ S2 లోకి వచ్చినప్పుడు ఎలా అయితే S1 S2 యొక్క రిఫరెన్సెస్ సేమ్ అవుతున్నాయో ఈ ప్లేస్ లో ఉన్నది రిఫరెన్స్ సేమ్ అయిపోద్ది ఇన్ కేస్ సేమ్ డేటా ఉంటే. ఓన్లీ 1 పర్సన్ అర్థమైంది అన్నారు, మిగిలిన వాళ్ళంతా ప్లీజ్ రెస్పాండ్. ఎవ్రీవన్ ఇప్పటి వరకు బాగానే ఇచ్చారు కదా రెస్పాన్సెస్. సో ఎస్ అని టైప్ చేయండి. సో ఈక్వల్స్ ఇంటర్నల్ గా ఎలా చెక్ చేసుకుంటుందో మీకు అనవసరం. అంటిల్ అన్నెల్దెస్ ఊప్స్ కాన్సెప్ట్స్కి వెళ్ళే వరకు మీకు అనవసరం. ఎస్ ఈక్వల్ టు హలో స్ట్రింగ్ S1 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ హలో S dot equals S1 will return true. That's it. Clear? The people who haven't understood, just listen this line. So when you are into oops kochi toString methods enti, equals methods enti, hash code methods enti, this keyword enti, ayanni ardhamayin tarvata no one will get a confusion here. But if you, in case if you enter or ask this, రెండు ఒక స్ట్రింగ్ ని న్యూ తో క్రియేట్ చేసి ఒక స్ట్రింగ్ ని ఎస్ తో క్రియేట్ చేసి డాట్ ఈక్వల్స్ అంటే మాత్రం యూ హ్యావ్ టు గివ్ ట్రూ. ఓకే, దిస్ వాస్ ద స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ కాన్సెప్ట్స్. నౌ someone will ask you what is the difference between string buffer and string builder. మరి రెండు హీప్ మెమరీలోనే ఉంటున్నాయి, రెండిట్లో యొక్క డిఫరెన్స్ ఏంటి? సో స్ట్రింగ్ బఫర్ ఈస్ ద థ్రెడ్ సేఫ్, స్ట్రింగ్ బిల్డర్ ఇస్ ఏ నాట్ ఏ థ్రెడ్ సేఫ్. ఈ డిఫరెన్సెస్ నేను మీకు వెబ్సైట్ లో రాసేనో లేదో చెక్ చేస్తాను. థ్రెడ్ సేఫ్ అంటే ఏంటి, నాట్ థ్రెడ్ సేఫ్ అంటే ఏంటి, యూ విల్ గెట్ ద యా నాట్ ఐ థింక్ రాయలేదు. మూడు యొక్క డిఫరెన్సెస్ టేబుల్ ఒకటి ఉంటుంది, దట్ విల్ అప్డేట్ ఇన్ ద వెబ్సైట్. సో థ్రెడ్ సేఫ్ స్ట్రింగ్ బఫర్ అనేది థ్రెడ్ సేఫ్, స్ట్రింగ్ బిల్డర్ అనేది నాట్ ఏ థ్రెడ్ సేఫ్. సో ఆ రెండు లైన్లే గుర్తుపెట్టుకోండి యాజ్ ఎ థియరీ కింద. ఓ రాసాను, యా 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 రాసాను, జస్ట్ నౌ ఐఎమ్ చెకింగ్. యా ఐ హావ్ రిటన్ దట్, బట్ యాజ్ ఎ టేబుల్ కింద ప్రజెంట్ చేస్తే బాగుండేది, టేబుల్ కింద ప్రజెంట్ చేయలేదు. ఐ విల్ షో యూ. నౌ ఐ విల్ డిస్కస్ సమ్ థియరీ పార్ట్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా codingmaximo.com. యా ఓకే. నౌ సో వ్రాపర్ క్లాస్ ఏంటో చెప్తాను. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 minutes అంతే. ఈ ఇంట్రడక్షన్ చెప్పేసిన తర్వాత వ్రాపర్ క్లాస్ చెప్తాను. ఇట్స్ ఏ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. సో ఇంట్రడక్షన్, స్ట్రింగ్, న్యూ స్ట్రింగ్ వెల్కమ్, yeah. So here only objects created in the string pool memory. So here it will create in the heap memory as well as string pool memory. So I don't know whether it is create in both sides. I will get confirm. But when you're creating with a new string welcome, it will create in the heap memory. The damn sure will check. సో నార్మల్ గా స్ట్రింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. కన్కాడ్ అంటే ఇప్పుడు ప్లస్ ఐకాన్ ప్లస్ యూస్ చేస్తున్నాం కదా, సో అలా మనం రెండు స్ట్రింగ్స్ ని ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్స్ యాడ్ చేయొచ్చు. అండ్ క్యారెట్ ఇది ఏంటంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తుంది. కంటైన్స్ అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ లో ఒక లెటర్ ఉందా లేదా, లేకపోతే సీక్వెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్, కోడింగ్ మాక్సిమాలో కోడింగ్ ఉందా లేదా,
అని చెక్ చేస్తుంది. అంటే కంటెంట్స్ జస్ట్ మిస్ ఉందా లేదా, ఈ పార్ట్ ఉందా లేదా స్ట్రింగ్ లో, ఈక్వల్స్ యాజ్ ఐ టోల్డ్ యూ కంపారిజన్. సో నెక్స్ట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఈక్వల్స్ మెథడ్ ఏంటి అంటే, సో క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ డిఫరెంట్ ఉన్నా అది డిఫరెంటే. బట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఏం చేస్తుంది అంటే, ఇన్ కేస్ వాటి యొక్క ఏది ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఏం చేస్తుంది అంటే, వాటి యొక్క ఏం చేద్దంటే కేసుని డిక్లేర్ చేయదు. అంటే క్యాపిటల్ సి అండ్ స్మాల్ సి ఆర్ ద సేమ్. ఈజ్ ఎంటీ అంటే స్ట్రింగ్ ఎంటీగా ఉందా లేదా, లెంత్ అంటే లెంత్ అంటే డిక్లేర్ చేస్తుంది. రీప్లేస్ అంటే ఇన్ కేస్ 1 or 2 క్యారెక్టర్స్ ని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు, అంటే ఏని బితో రీప్లేస్ చేయి, ఐని ఎఫ్ తో రీప్లేస్ చేయి. సో ఇట్ విల్ యూస్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ స్ప్లిట్ అంటే ఏంటి అంటే, ఇట్ విల్ స్ప్లిట్ ద స్ట్రింగ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంప్లీట్ స్ట్రింగ్ ఉంది, కామా సెపరేటెడ్ గా స్ట్రింగ్ ఉంది, కామా ఎక్కడెక్కడ ఉందో దాన్ని స్ప్లిట్ చేయమంటే ఏం చేద్దంటే, కామా ఉన్న చోటల్లా ముక్కలు చేసి దాన్ని స్ట్రింగ్ అరే కింద కన్వర్ట్ చేస్తుంది. స్ట్రింగ్ ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ది స్ట్రింగ్ అరే. సబ్ స్ట్రింగ్ అంటే ఇట్ విల్ గెట్ ద సబ్ స్ట్రింగ్. అంటే ఫర్ సపోజ్ ఇండెక్స్ 2 నుంచి 4 వరకు నాకు ఒక స్ట్రింగ్ ఇవ్వండి అంటే ఇట్ విల్ గివ్ ఫ్రమ్ ఇండెక్స్ 2 to 4. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ గివ్ యూ ద ఇండెక్స్ ఆఫ్ ది పర్టికులర్ లెటర్. ఫర్ సపోజ్ నేను ఏ ఇచ్చాను అనుకోండి, ఆ క్యారెక్టర్ ఏ ఇండెక్స్ లో ఉందో ఇచ్చేస్తుంది అనమాట. లాస్ట్ ఇండెక్స్ అంటే అది మల్టిపుల్ టైమ్స్ ఉంటే లాస్ట్ టైం ఎక్కడ ప్రెసెంట్ అయిందో అక్కడ ఇచ్చేస్తుంది. 2 లోయర్ కేస్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ 2 లోయర్ కేస్, 2 అప్పర్ కేస్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ 2 అప్పర్ కేస్, 2 స్ట్రింగ్ మెథడ్ అంటే ఇట్ విల్ కన్వర్ట్ 2 స్ట్రింగ్. ఆల్వేస్లీ నాట్ రిక్వైర్డ్. ఎప్పుడంటే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని చెప్పి స్ట్రింగ్ s2 డాట్ టు స్ట్రింగ్ మీకు చూపించాను కదా ఈక్వల్స్ మెథడ్ లో ఎలా వర్క్ అవుతుందో అది. ట్రిమ్ అంటే ఇట్ విల్ కట్ ద స్ట్రింగ్, అంటే బ్లాంక్ స్పేసెస్ ని రిమూవ్ చేసేద్ది అనమాట. ఒక స్ట్రింగ్ లో ఫర్ సపోజ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ రిమూవ్. సో బేసిక్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జస్ట్ ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్. ఇండెక్స్ ఆఫ్ n ఇస్తుంది. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్. ఈ ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. మనకి ఏంటి అంటే, మనకి కోడ్ ఎలా రాయాలో తెలిస్తే చాలు, వీ కెన్ గూగుల్ ఇట్ ప్రతిదీ. సో అందుకు దీన్ని జస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ప్రతిదీ డిఫరెంట్ ప్రోగ్రామ్ కింద. ఓకేనా, దట్ వాస్ ద హోంవర్క్. ఇక్కడ మీరు సొంతంగా చేసేది ఏమీ లేదు, స్ట్రింగ్స్ ని అర్థం చేసుకుని ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మీరు అర్థం చేసుకోవడానికి అనమాట. జస్ట్ ఇక్కడే కోడ్ ఇచ్చేసాను కాబట్టి ఎగ్జిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్. సో అలాగే స్ట్రింగ్ బఫర్. స్ట్రింగ్ బఫర్ ఇస్ ద థ్రెడ్ సేఫ్. సో ఇందులో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అపెండ్, ఇన్సర్ట్, రీప్లేస్, డిలీట్, రివర్స్, క్యారెట్, లెంత్, సబ్ స్ట్రింగ్, కెపాసిటీ. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. అండ్ సేమ్ టైం స్ట్రింగ్ బిల్డర్ కూడా అంతే, అపెండ్, ఇన్సర్ట్, రీప్లేస్, డిలీట్, రివర్స్, క్యారెట్, లెంత్, సబ్ స్ట్రింగ్, కెపాసిటీ. స్ట్రింగ్ బిల్డర్ లోను స్ట్రింగ్ బఫర్ లోను సేమ్ మెథడ్స్. ఒకటి థ్రెడ్ సేఫ్, ఒకటి నాట్ థ్రెడ్ సేఫ్. అది మాత్రమే మీరు చెప్పాలి కరెంట్లీ. దెన్ కమింగ్ టు ది థ్రెడ్స్, మల్టీ థ్రెడ్డింగ్ వచ్చేసరికి థ్రెడ్ సేఫ్టీ ఏంటి, నాట్ థ్రెడ్ సేఫ్టీ ఏంటి మీకు తెలుస్తుంది. సో టిల్ నౌ బోరింగ్ గా ఉందా, అర్థమైందా అందరికి? ఆ న్యూ స్ట్రింగ్ తో క్రియేట్ చేసినప్పుడు ఎందుకు ట్రూ వస్తుంది అనేది అర్థం కాకపోతే లివ్ ఇట్, ట్రూ వస్తుంది అని అయితే ఫిక్స్ అయిపోండి. సో ఓకే, థ్యాంక్ యూ. Everyone please respond. Okay, now I am explaining the wrapper class. Don't worry, ఇది పెద్ద కాన్సెప్టే కాదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్, యాజ్ ఐ సెడ్ యూ, 5 minutes. ఈ ఎందుకు క్రియేట్ అయినాయో వ్రాపర్ క్లాస్ అనేవి మీకు తర్వాత కలెక్షన్స్ లో యాడ్ అవుద్ది. వ్రాపర్ క్లాసెస్, వ్రాపర్ క్లాస్ అంటే ఏమీ లేదు. ఫర్ సపోజ్ ఓకే శిరీష, నో ప్రాబ్లం, ఆ న్యూ స్ట్రింగ్ దగ్గర ట్రూ వస్తుంది అని అయితే ఫిక్స్ అయిపోండి. సింపుల్ గా చెప్పాలి అంటే కంటెంట్
కంపేర్ అవుతుంది అనుకోండి. ఓకే, లెట్ మీ గో విత్ వ్రాపర్ క్లాసెస్. సో వ్రాపర్ క్లాస్ ఏంటి అంటే, ఇప్పుడు స్కానర్ ఎస్సి. వాట్ ఈస్ దిస్ ఎస్సి? కెన్ ఎనీవన్ టెల్? వెరీ గుడ్. ఆబ్జెక్ట్. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? నాట్ రెఫరెన్స్ వేరియబుల్. జావా ప్రోగ్రామర్స్ అయిపోండి. ఆబ్జెక్ట్స్. స్ట్రింగ్ బఫర్. వాట్ ఈస్ దిస్? ఆబ్జెక్ట్ ఓన్లీ. ఒక క్లాస్ కి మనం వేరియబుల్ అనకూడదు, ఇంకా ఇవన్నీ ఆబ్జెక్ట్సే. ఈ స్ట్రింగ్ ని మాత్రం లిటరల్ అంటాం, ఎందుకంటే న్యూ తో క్రియేట్ చేయం. అన్ని న్యూ తోనే క్రియేట్ చేస్తాం. ఈ స్ట్రింగ్ ని కూడా న్యూ తో క్రియేట్ చేయొచ్చు. సో వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అన్ ఆబ్జెక్ట్. న్యూ ఆపరేటర్ తో క్రియేట్ అయ్యే ప్రతిదీ ఆబ్జెక్టే. సో ఇప్పుడు మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంట్, బులియన్, డబుల్, లాంగ్. సో వీటికి మనము వేరియబుల్స్ ఏం క్రియేట్ చేస్తాం? ఏ అని, బి అని, డి అని, ఎల్ అని క్రియేట్ చేస్తాం. సో దీనికి మనం ఆబ్జెక్ట్స్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. వాటి క్లాసెస్ ఏంటి అంటే ఇంటిజర్, ఐ. ఈ ఐ ఇప్పుడు ఆబ్జెక్ట్ అవుద్ది అనమాట. ఫర్ సపోజ్ ఏ అన్నాను అనుకో, ఇది వేరియబుల్, ఇది ఆబ్జెక్ట్. ఇది వేరియబుల్, క్యాపిటల్ లెటర్ అంతే. ఇంటిజర్ కి మాత్రమే పేరు మారుద్ది, మిగిలిన అన్నిటికి క్యాపిటల్ లెటర్. బి, ఇది ఆబ్జెక్ట్. డబుల్ డి. ఆపరేషన్స్ అన్ని సేమ్, ప్లస్, మైనస్, ఇంటూ, ఫర్ లూప్ లో మనం తిప్పొచ్చు, ఇంచు, నాట్ ఈవెన్ స్మాల్ థింగ్ చేంజ్ లేదు. ఇవి వేరియబుల్స్. లాంగ్ క్యాపిటల్ లెటర్ పడుతుంది అంతే, ఎందుకంటే అవి క్లాసెస్ కదా. క్లాస్ ఏంటి? అప్పర్ క్యామెల్ కేస్. ఇవి ఆబ్జెక్ట్స్. సో మరి వీటిని క్లాసెస్ అనకుండా వ్రాపర్ క్లాసెస్ అనే ఎందుకన్నాం? వీటిని ఈక్వల్ టు న్యూ ఆపరేటర్ తో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే వ్రాపర్స్ ఫర్ ది డిఫాల్ట్ డేటా టైప్స్. దట్స్ వై we called are the wrapper classes for the default data types. Is everyone clear? What is wrapper classes? అసలు మన దగ్గర డిఫాల్ట్ వేరియబుల్స్ ఉన్నాయి కదండి. ఇంట్ ఉంది, బులియన్ ఉంది, డబుల్ ఉంది, లాంగ్ ఉంది. మళ్ళీ వాటి క్లాసెస్ పనేముంది? డౌట్ వచ్చింది ఎవరికైనా? సో జావా లాంగ్వేజ్ తయారు చేసిన పర్సన్ ఏమంటారంటే, ఇచ్చాను, నచ్చితే వాడుకోండి, లేకపోతే డిఫాల్ట్ డేటా టైప్సే వాడండి అంటారు. బట్ వెన్ కమ్స్ టు ది కలెక్షన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే, మనము ఓన్లీ వ్రాపర్ క్లాసెస్ అంటే ఆబ్జెక్ట్స్ మాత్రమే వాడగలం. సో కలెక్షన్స్ లో మనం డిఫాల్ట్ డేటా టైప్స్ యొక్క వేరియబుల్స్ ని స్టోర్ చేయలేం. అందుకోసం ప్రతి డిఫాల్ట్ డేటా టైప్ కి దే హ్యావ్ క్రియేటెడ్ ఏ వ్రాపర్ క్లాస్. బట్ వ్రాపర్ క్లాస్ అవసరం లేదనుకున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ గో విత్ డేటా టైప్స్. సో అవి కలెక్షన్స్ లో తెలుస్తాయి. నౌ ఎవ్రీవన్ ఇస్ క్లియర్? ఓకే, ఓకే, నైస్. సో జావా బేసిక్ కోర్స్ అనేది స్ట్రింగ్స్ తో కంప్లీట్ అయింది. సో బేసిక్ గా లెట్ మీ షేర్ మై స్క్రీన్. మోస్ట్లీ టుమారో నేను అప్డేట్ చేస్తాను. టుమారో కూడా క్లాస్ ఉండొచ్చు. లెట్స్ డిస్కస్. ఇప్పటి వరకు జరిగిన మొత్తం డిస్కషన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇట్స్ కంప్లీట్లీ సంథింగ్ లైక్ కలెక్షన్స్, హ్యాష్ మ్యాప్, మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ కలెక్షన్స్, అండ్ డిఫరెంట్ కీవర్డ్స్, స్టాటిక్,
ఫైనల్, దిస్, సూపర్ ఎందుకు వాడతాం, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ఊప్స్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ నుంచి అడ్వాన్స్ ఊప్స్ కాన్సెప్ట్సే వస్తాయి. సో బట్ స్ట్రింగ్స్ అయ్యే వరకు ఏంటి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10, ఇట్స్ 15 ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 50 to 70 కోడింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినట్టే. సో జస్ట్ ఐ వాంట్ యువర్ రెస్పాన్సెస్. సో అన్మ్యూట్ చేసుకున్నా పర్లేదు, చాట్ లో చెప్పినా పర్లేదు. ఎలా ఉంది టిల్ నౌ కోడింగ్ అనేది? ఇట్స్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈస్ దేర్ అంటే స్మాల్ డిఫరెన్స్ కాకుండా యూట్యూబ్ లో ఒక జావా వీడియో చూడడానికి నీ కోడింగ్ మ్యాక్సిమాలో విత్ ప్రాక్టికల్ కోడింగ్ తో నేర్చుకుని అర్థం కాకపోతే యానిమేషన్స్ ద్వారా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉందా, వెరీ లిటిల్ డిఫరెంట్ ఉంది అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్ వాస్ షూర్, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ హ్యూజ్ డిఫరెంట్. ఎందుకంటే మీరు అరేలో స్పెషల్ అరే అనే ఒక క్వశ్చన్ మీరు ఓన్ గా సాల్వ్ చేయాలి అంటే ఈవెన్ మీరు 2 years 3 years సాఫ్ట్వేర్ కంపెనీలో సపోర్ట్ రోల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా రాయలేరు, ఇంపాసిబుల్ అనమాట. ఈవెన్ నాకు జావా వచ్చి బీటెక్ అయిన తర్వాత కూడా కోడింగ్ మ్యాక్సిమాలో ఉన్న సగం క్వశ్చన్స్ నేను ఓన్ గా రాయలేని పొజిషన్ అనమాట. సో వై మీన్స్ ద రీజన్ ఎందుకంటే కోడింగ్ అనేది ఎప్పుడు కూడా డీబగ్గింగ్ తోనే నేర్చుకోవాలి, అది మాకు అర్థమైంది. సో న్యూలీ జాయిన్, సో నా codingmaxima.com, మీరు codingmaxima.comకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ కోడింగ్ మ్యాక్సిమా ఏప్రిల్, గ్రూప్ ఐడి అండ్ గ్రూప్ పాస్వర్డ్ రెండు అదే కోడింగ్ మ్యాక్సిమా ఏప్రిల్ సేవ్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం వాట్సాప్ గ్రూప్ లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ మండే నుంచి బేసిక్స్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ స్టార్ట్ అవుతుంది. సో ఏమి అగైన్ క్రియేటింగ్ ఏ టేబుల్, అప్డేట్ టేబుల్ ఇలాగే ఉంటాయి. ఎస్క్యూఎల్ కూడా యానిమేషన్ వీడియోస్ ఉంటాయి. సో ఒక 3 days ఎస్క్యూఎల్ స్టార్ట్ అయ్యి సో నెక్స్ట్ 3 days మీకు కంప్లీట్లీగా బ్రేక్ ఇస్తామన్నమాట. సో ఏంటి అంటే సో ఎవరైతే ఈ కొత్తగా జాయిన్ అయ్యారో లేకపోతే కొన్ని రికార్డింగ్స్ మిస్ అయ్యారో వాళ్ళందరికీ వి విల్ గివ్ యూ 3 to 4 days టైమ్ టు కంప్లీట్ ద ఆల్ రికార్డింగ్స్. ఎందుకంటే కలెక్షన్స్ ఇట్స్ ఏ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ద పీపుల్ హూ రియల్లీ వాంట్ టు లెర్న్ సీరియస్లీ వాళ్ళు మాత్రమే నేర్చుకోండి. గ్రూప్ లో మేము అప్డేట్స్ అన్ని అప్డేట్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే విల్ గివ్ 1 week గ్యాప్. సో ఈ జావా కంప్లీట్ చేసుకోవడానికి నెక్స్ట్ వీక్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఎస్క్యూఎల్ తర్వాత చూడొచ్చు. ద పీపుల్ హూ ఆర్ కంప్లీటింగ్ ఎస్క్యూఎల్ కంటిన్యూ అయిపోతారు. సో ఎవరైతే లాగింగ్ అయ్యారో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి కోడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి జస్ట్ యూ కెన్ షేర్ ద లాగిన్ డీటెయిల్స్ అండ్ లెట్ దెమ్ ఈ వీక్ లో కంప్లీట్ చేసేసుకోమనండి. సో దే హ్యావ్ 9 days ఆఫ్ టైం. కంటిన్యూగా వింటే దే కెన్ కంప్లీట్. సో ఏమవుతుంది అంటే ఈ వీక్ కేవలం ఇలా లాగ్ అయ్యి కవర్ చేసే వాళ్ళ కోసం ఒక వీక్ లో బేసిక్ ఆఫ్ ది ఎస్క్యూఎల్ కంప్లీట్ చేస్తున్నాం. అంటే చాలా మందికి మేము కాల్స్ చేసి అడుగుతుంటే కొంచెం లాగ్ అయ్యాం సార్, కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాం, ఒక 2 days 3 days గ్యాప్ ఇస్తే మేము కంప్లీట్ చేసుకోగలం అని రిక్వెస్ట్ చేశారు. దట్స్ వై యూ హ్యావ్ చేంజ్డ్ దిస్ ప్లాన్. అండ్ ఈవెన్ అడ్వాన్స్ కోర్స్ కోసం దేర్ ఆర్ ఫ్యూ చేంజెస్ అండ్ అవి మేము గ్రూప్ లో అప్డేట్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మోస్ట్లీ టుమారో క్లాస్ ఉండొచ్చు. విల్ డిస్కస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.